స్వేచ్ఛరా ఓటు అనేది. ఓటు అనేది స్వేచ్ఛ. నువ్వు చేసిన పనిని చూపెట్టి జనాలకు ఛాయిస్ని ఇవ్వాలి. నువ్వు చేసిన పనిని చూపెట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని చూపెట్టుకొని, నీ యొక్క కార్డును చూపెట్టుకొని, నీ గుణగణాలను చూపెట్టుకొని, నీలో ఉన్న మంచితనాన్ని చూపెట్టుకొని, నువ్వు ఏం చేస్తావో వివరించుకొని, నీ మేనిఫెస్టోని బయట పెట్టుకొని జనాలకు ఛాయిస్ని ఇవ్వాలి. దిస్ ఈజ్ మీ అని చెప్పుకొని నువ్వు ఓటు ఎవరికి వేస్తావో అని చెప్పాలి. బట్ నేను ఎమ్మెల్యేను, నువ్వు బీఆర్ఎస్ సర్పంచ్ని గెలిపిస్తే రేపు నా గేటు లోపలికి రావాలన్నా, గీ రోడ్డు వేయాలని, గీడ డ్రైనేజ్ సమస్య తీరాలని, నా గేటు లోపలికి రావాలంటే మెడబట్టి గెంటేస్తా అని మాట్లాడతాడు. వీడో ఎమ్మెల్యేనా? గీదా రాజకీయం? ఇట్లాంటి వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవాలి. ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? ఏం చేస్తున్నారు అధికారులు? అసలు ఏం చేస్తుంది పైన హైకమాండ్? ఏం చేస్తుంది? స్వేచ్ఛ లేదా? ఓటేసే స్వేచ్ఛ లేదా? అంటే మా పనులు జరగాలనంటే ఖచ్చితంగా నీకే ఓటేయాలని నువ్వు డిమాండ్ చేస్తావా? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? నువ్వు బెదిరిస్తావా? ఇంకా కూడా నేను చెప్తున్నా, జనాలలో చాలా మంచితనం ఉన్నది. నెగిటివిటీ చెప్తారు కానీ చాలామంది పాజిటివ్ చెప్పరు. వాడు ఓడిపోతాడని తెలిసినా కూడా వాడికే ఓటేసే జనాలు ఉన్నారు. అట్లాంటి లాయాలిటీ, అట్లాంటి పద్ధతులు, అట్లాంటి సెంటిమెంట్లు, అంత మంచితనం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. నీకు తెలుసా? అసలు జనాలను ఇట్లా నువ్వు నాకు ఓటేస్తారని పనులు జరుగుతాయి లేకపోతే జరగవని బెదిరిస్తావు. గిదా రాజకీయం?